కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక ప్రార్థన చేద్దామండి. తండ్రి ఉదయకాల సమయంలో మీ జీవితం నాయన ఐజప్తుని అలాగే మీరు నశించండి. నేను ప్రభావి యొక్క ఐజప్తుకి కుమారుగా వెలుగుతూ పరిగెస్తుండగా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మలో దీవించి ఈ దీవంతో నింపి వేదికకు నడిపించినట్టు దీవించి వేసే పరిశుద్ధనామలో ఇచ్చిన పరమతండి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ శాంతి సమాధానం దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం. ఈ పరిశుద్ధమైన నామాన్ని స్వాగతాన్ని చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ ప్రియ కుమారుడు ఐజక్ ఈ పరిశుద్ధ వివాహం నిమిత్తము
జతపరచబడ నిమిత్తం ఈ వేదికను అలంకరించి ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాబాయ్ చేతులు దీవించమని ఆమేన్. సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవా సన్నతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. చేయండి అమ్మగారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రియ కుమార్తె తండ్రి, మీరు వర్షం పెట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన బిడ్డ యొక్క వివాహ మహోత్సవం పెట్టి స్తోత్రాలు తండ్రి. బిడ్డ నీ సమయంలో నాయన వేదిక వద్దకు నాయన నడిపిస్తుంటుండగా నీ దీవెనతో నింపి ఆశీర్వదించి నాయన నా తండ్రి బిడ్డను ప్రభు జతపరచమని అడుగుచున్న ప్రార్థన ఆలకించండి తండ్రి కుమార్. ఆమేన్. పరిశుద్ధ 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 స్వాగతం మధుర స్వాగతం. పరిశుద్ధ వివాహం నిమిత్తము ఈ వేదికను అలంకరించి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇప్పుడు జరగబోయే ఈ పరిశుద్ధ వివాహం అంతట్లో మీరే తోడుగుండి నడిపించమని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్రసం పోయి నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని తనతో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. దేవుడి మాట దీవించిన గాక. కార్యక్రమాన్ని మనం ముందుకు వెళ్తామండి. పిల్లల పరిశుద్ధ వివాహానికి మనం వచ్చాం. ఇది పరిశుద్ధ వివాహము. దీనిలో అర్థం కానటువంటి మంత్రాలు కానీ భాష కానీ ఏమి ఉండదు. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలో, వారు ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎలాంటి ధర్మం ఉంటుందో, ఏ విధంగా వాళ్ళ ధర్మాలు నెరవేర్చాలో అన్నీ చాలా క్లియర్గా వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. పెళ్లి రోజు ఉన్నటువంటి మాటలు వాళ్ళ జీవితకాలం అంతా గుర్తుండిపోతాయి అన్నమాట. అలాంటి మాటలు వాళ్ళకి చెప్పి ఒకరి పట్ల ఒకరు ఎలా ఐక్యతగా ప్రేమగా ఉండాలో నేర్పించి మరి పెళ్లి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జేమ్స్ గారు ఉన్నారు. వారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారి పెళ్లి కుమార్ని యొక్క పాస్టర్ గారు వారికి నేను సమయాన్ని చెప్తున్నానండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి దినమండి. స్తోత్రం స్తోత్రం. దేవుని బిడ్డలారా, రాడండి ప్రేమభూషణ అయ్య గారికి, అలాగే దైవజన్య శక్తులు రాడండి సొంతరావు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి. అలాగే ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలైనటువంటి మనకందరికీ తెలుసండి. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో
వధువా స్వాగతం. స్వార్థపరుడు దేవుడు మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుని బిడ్డలారా, భార్య భర్తలు కలిగి చేసిన దేవుడు 17వ అధ్యాయము 26వ వచనంలో మనము చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, యావత్తు భూమి మీద ఏమండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడని బైబిల్ చెప్తుంది. అనగా 7వ అధ్యాయము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనాలు చదువుతున్నామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల దాని కావల కాయవారు మేలుకునింటి వ్యర్థమే. నీవు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుని బిడ్డలారా, అదే వాక్యం చెప్తుంది, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏమండి, ఇప్పుడు చాలా మంది బహుమానాలు తెస్తారు మ్యారేజ్ అయిన తర్వాత. అయితే మరి వధువు వారిద్దరికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఏంటంటే అది గర్భఫలము. ఏమండి, సిస్టమ్ దేవుడే పెట్టాడు, అలాగే వారికి ఇచ్చిన బిడ్డలు కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇస్తాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి ఈ సమయంలో ఈ రీతిగా మరి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను ముగిస్తున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతున్నాం 22వ వచనం నుండి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతైనను అతిథి మర్యాదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఒక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ 22వ వచనంలో రాయబడి ఉంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగనే మరి 25వ వచనంలో రాయబడి ఉంది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవుని బిడ్డలారా, దేవుడు భార్య భర్తలను పుట్టించి నేను దాన్ని ప్రేమించాను, నేను దీన్ని దోహించాను, దాన్ని పెళ్లి చేస్తేనే తప్ప నేను చేసుకోవాలని కిసరబాబు పెట్టి ఇయ్యాలు కట్టుకుని ఇయ్యాలో ఎడుతుంటారు. నీ కర్మ నువ్వు బర్రా బాబు అని పెళ్లి చేసుకుంటే ఎవరు చెప్పుకోకుండా ఎడుతారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. పెళ్లి కాని బిడ్డలకు నేను ఒక చిన్న మనవి ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఏమండి, చక్కగా మీకు కావలసిన అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. మీరేం తొందరపడి మధ్యలోనూ కొనుక్కోకండి. కాబట్టి దేని బిడ్డలారా, సినిమా పెళ్ళిళ్ళతో ఆగిపోతాయి. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఆ పెళ్ళి సినిమా పెళ్ళితో అయిపోతాయి. ఈ సినిమాలు అయితే పెళ్లితో ప్రారంభమవుతాయి. అలాగే ప్రియమైన దేని బిడ్డలారా, ఈ పరిశుద్ధ నామం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసంగం మీకు అర్థమైందమ్మా? పురుషుడు చేయవలసిన పని ఏంటి, స్త్రీలు చేయవలసిన పని ఏంటి? స్త్రీలు ఏం చేయాలి? మీరు చెప్పండి, వాళ్ళకి వచ్చేసి స్త్రీలు ఏం చేయాలి? భర్తకు లోబడాలి. పక్కటెముకల్లోంచి సెంటర్ పాయింట్ లోంచి స్త్రీని దేవుడు చేశారు.
అంటే అబ్బాయి నీకు స్త్రీ అనగా నీవు స్త్రీ ఇద్దరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఈ మధ్య నేను ఎక్కువ చూస్తా ఉన్నాను, స్త్రీలను ఎక్కువ హెరాస్మెంట్ పెడుతున్నారు చాలా మంది. మరి రెండోది ఏంటంటే ఖచ్చితంగా భర్తకు లోబడాలి భార్య, భర్త మాట వినాలి, భర్తకు లోబడాలి. మహాదేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ పరిశుద్ధ వివాహము చేయడానికి నూతన వధువు వాళ్ళను జతపరచడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన పెండ్లి కుమారుడు పాస్టర్ గారు, దైవజనులు రెవరెండ్ జేమ్స్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రియ సహోదరులు ఫైర్ కర్మేల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైన రెవరెండ్ ధర్మపాలయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి, వారి సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న రెవరెండ్ సుందరరావు గారికి, సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఈ సమయంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా వధువులను కూడా దేవుడు విశేషంగా ఒక కుటుంబముగా ఒంటరిగా ఉండటం అనేది కుటుంబం కాదు. నా లైఫ్ నాది, నా జీవితం నాది అనుకున్నది ఎందుకో ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు దాన్ని ఆమోదించడం. దేవుడు తన చిత్తానుసారంగా ఇరువురు పరిశుద్ధుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో, అలాగే వారి చేత ఆహ్వానించబడిన బంధువుల సమక్షం మీరు ఒక కుటుంబంగా దేవుడు భూమి మీద మీకు ఒక లైసెన్స్ ఇస్తున్నాడు. మీ ఒక కుటుంబం మేరీ వర్షిని ద్వారా లేదంటే ఐసక్ ద్వారా ఒక అద్భుతమైన ఏక శరీరులుగా హత్తుకుని దేవునిలో జీవించడానికి, దేవుడు తన మహిమగల కార్యాలు మీ ద్వారా భూమి మీద జరిగించడానికి దేవుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా చేయడానికి సిద్ధపరిచి వేదిక మీద తీసుకుని వచ్చారు. దయచేసి మీరు లేచి నిలబడినట్లయితే ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. అందరికీ చెప్పాలమ్మా, అందరికీ అయ్యా దైవజనులు పాస్టర్ గారికి ఇస్తున్నట్టు పిల్లలంటే ధర్మపాల్ గారు అవుతా ఇష్టమే, సంతోషం. అలాగే మేరీ వర్షిని వారి కుటుంబ సభ్యులు ఐజాక్ను మేరీ వర్షిని తన భర్తగా చేసుకోవడం, మేరీ వర్షినికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఒకసారి చూపించండి. ఒకసారి చెప్పండి. వీడియోలో చూస్తున్న ఎవరు మీ చేతులు ఎత్తలేదండి, అందరూ ఒకసారి ఎక్కండి. మేరీ వర్షిని ఐజాక్ భార్యాభర్తలుగా జతపరచబడటం నాకు ఇష్టమే అని. ఎప్పుడైనా ఎన్నడైనా మా కోడలు మాకు ఇష్టం లేదు అనే మాట మీ నోటి వెంబడి రాకూడదు. మా కోడలు ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు, మా కోడలు మాకు ఇబ్బంది కలుగు చేస్తుంది. రైట్. మేరీ వర్షిని మీ కుమారుడైన ఐజాక్ను వివాహం చేసుకోవడం అందరూ సార్ క్లాప్స్ కొట్టండి, చెప్పలు కొట్టండి. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా అనాల. ఆమె కరెక్ట్గా చెప్పుద్దండి ఎలా చూసుకుంటున్నాడో. అంతేగాని మీ ఆవిడ్ని బాగా చూసుకుంటున్నామని ఐజాక్ని అంటే అది నేను కరెక్ట్గా చెప్పడం. మీరు కూడా అంతేనండి. ఎప్పుడైనా మీ అమ్మాయి ఇంటి అంటే అది ఇంటికి వచ్చినప్పుడు మీ అల్లుడి గారికి వెళ్ళి బాబు మా వర్షిని బాగా చూసుకుంటుందా అన్నారు. చాలా మంచిగా చూసుకుంటుంది. ఆ మాటలు మీ కూతురు మీకు చెప్పిన అంత సంతోషం కాదు, వీళ్ళ కొడుకు వీళ్ళకి చెప్పిన సంతోషం కాదు. తన భార్య తన భర్త పక్షంగా కోడలు వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పాలా. అందులో క్లాప్స్ కొట్టండి. మీ ఆనందం, ఈ పిల్లలకు ఆనందం లేకపోతే మీకేం ఆనందం ఉంటుంది? మంచిది. ఈ సమయంలో ఇరువురు కూడా ఒకరికొకరు పెళ్లి ప్రమాణాలు చేసుకుంటారు. ఈ క్రైస్తవ వివాహంలో ఈ మంగళసూత్రం, తాళిబొట్టు ఇలాంటివి ఏమీ లేవు, ఇక్కడ లేవు. అయ్యో భారతీయ సాంప్రదాయ ప్రకారంగా వివాహానికి ఒక గుర్తు ఉండాలి కదా అంటే వివాహానికి గుర్తు ఈ రోజుల్లో చాలా మంది
దేవదూతల కిరీటం ధరించుకుని వేయుతో చక్కటి సారి కట్టుకుని ఆకర్షితురాలుగా ఐజాక్ ముందు నిలబడ్డారు. ఈ అందము ఈ సౌందర్యం ఎవరు? అందరూ గట్టిగా చేపలు కొడదామండి. నేను మేరీ వర్షన్ కొరకు, నేను ఐజాక్ కొరకు, ఇది వివాహంలో ఉన్నటువంటి అద్భుతమైన అనుభూతి, ఆనందం. ఈ ప్రపంచంలో తన భార్య కంటే అందమైన వాళ్ళు ఒకరు లేరు అని ఐజాక్ అనుకోవాలి. ఈ ప్రపంచంలో ఐజాక్ లాంటి అందమైన వ్యక్తి ఎవరు ఈ ప్రపంచమే నా భర్త అయినా కాబోయే భర్త అయిన ఐజాక్ ముందు ఏమీ కనబడదు. ఇది అలాగనుకుంటే చాలా అద్భుతంగా కాపురము అద్భుతమైన ఆనందంతో ముందుకు సాగుతుంది. ఈ మాటలు చెప్పండి. ఈ సమయంలో ఐజాక్ అని నీవు ఈ అందమైన స్త్రీ మేరీ వర్షిణిని వివాహం చేసుకున్నట్టు దేవుని ఎదుటను, వేదిక మీద ఉన్న దైవజనుల ఎదుటను, పెద్దల ఎదుట, ఇరుపక్ష కుటుంబ బంధువుల ఎదుట సమ్మతించున్నావా? సమ్మతిస్తున్నా. ఇలా చూడండి, నువ్వు చూడండి, ఇక్కడ చూడండి. మేరీ వర్షిణిని వివాహం చేసుకున్నట్టుకు సమ్మతించున్నాను. కాబట్టి సమ్మతించుతాను. మేరీ వర్షిణిని పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతించు. మేరీ వర్షిణిని ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సంరక్షించి, మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులెవరిని ఆశింపక మేరీ వర్షిణితోనే కాపురము చేయడం. మేరీ వర్షిణితోనే కాపురం చేయడం. అమ్మాయి నవ్వుకోవట్లేదా? అమ్మాయి పేరుని ఎప్పుడైతే పలికారో ఆమెలో అద్భుతమైన ఆనందం. అది చూడమ్మా ఒకసారి మరి పలకండి. మేరీ మాటనే నవ్వుతుందండి. అడ్వాన్స్ గా ముందుకు వెళ్ళిపోతున్నారండి. చాలా సంతోషం. మరి ఆయన మేరీ వర్షిణిని పెళ్లి చేసుకోవడానికి తన ఇష్టతను బహిరంగంగా తెలియజేశారు. జీవితాంత కాలం నేను ఆమెతోనే ఉంటాను, కాపురం చేస్తానని చెప్పడం జరిగింది. విన్న మీరందరూ కూడా ఒకసారి చెప్పలు గట్టిపోతారు. మేరీ వర్షిణి ఐజాక్ను నీ ప్రియ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు ఐజాక్తోనే జీవించదవా? క్లాప్స్ కొడదాం, చెప్పలు కొడదామని. ఐజాక్ను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖ దుఃఖంలో సంరక్షించి, మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఇతరులు నవ్వరని ఆశింపక ఐజాక్ గారితోనే కాపురం చేయదువా? చాలా నవ్వుకుంటున్నాడండి. ఏమంటే మీ ఎక్స్ప్రెషన్ అన్ని మీరు తీయాలా? ఆ తర్వాత మనం అందరూ వెళ్ళిపోతాం, ఫోటోలు చూసుకుని, వీడియో చూసుకుని ప్రతిరోజు ఆనందకరమైన కాపురాన్ని ప్రతిరోజు ప్రారంభించుకుంటారు. చాలా సంతోషం. ఈ ఇరువురు కూడా చక్కటి ప్రమాణాలు చేసుకున్నారు. ఒకరి ఎడల ఒకరు తన ఇష్టతను బహిరంగంగా తెలియజేశారు. అలాగే ఈ కన్యక, ఈ స్త్రీ, ఆమె యొక్క పెద్దమ్మ, పెదనాన్న, చాలా సంతోషం. పెదనాన్న, పెద్దమ్మకి అంటే రండి. నాగేశ్వర శ్యామల గారు తన ప్రియమైన కుమార్తె మేరీ వర్షిణి యొక్క తమ కుమారుడు యొక్క కుడి హస్తాన్ని అమ్మాయి చేతిగా చేశారు. ఇక్కడ ఉన్న దైవికంగా కరణ్ బాబు గారు, అలాగే జేమ్స్ గారు వారు దయచేసి ముందుకొచ్చి వారి మీద చేతులు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా సృష్టికర్తమైన తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందన. ఈ సమయంలో నీ ప్రియబిడ్డ నాయన, ఇదిగో తండ్రి ఐజాక్ను బట్టి నీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి తనకిచ్చినటువంటి భార్య ప్రభువా మేరీ వర్షిణి బట్టి స్తోత్రాలు నాయన. నీ అభిషక్తుల మధ్య, ఇదిగో తండ్రి నీ దైవచరణ మధ్య బిడ్డలిద్దరిని కూడా భార్య భర్తలుగా మీరు సమకూర్చిన నీ స్తోత్రాలు. ఈ దినం మొదలుకొని బిడ్డల జీవితాంతము తండ్రి నీకు నమ్మకమైన బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను స్థితించే బిడ్డలుగా, మంచి క్రైస్తవ కుటుంబంగా ప్రభా బిడ్డలు వర్తిల్లడానికి, ఈ లోకములో నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృప దయచేయండి నాయన. నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు అభిషేకించండి. బాబాయి చెప్పినలాగే మేరీ వర్షిణిని దీవించండి. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము, తెలివి దయచేయండి. బిడ్డలతో ప్రభా అభివృద్ధి చేయండి. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భము యెహోవా ఇచ్చు బహుమానం
ప్రభు బిడ్డలు ప్రపంచంలో నాయన మంచి క్రైస్తవ కుటుంబంగా తీర్చిదిద్దబడి నిన్ను బయలుపరిచే బిడ్డలుగా దీవించమని ఆశీర్వదించమని నీ పరిశుద్ధాత్మ అభిషేకపడమని నీ సంతోషం సమాధానం ఆనందము అభిషేకముగా ఇచ్చేదని నీకే సమస్త మహిమాన్ని ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. దాంపత్య జీవితంలో సంతోషం కలుగును గాక, శుభము కలుగును గాక. అయ్యా మగపిల్లలతో ఆడపిల్లలతో ఆనందంగా సంతోషంగా ఉండను గాక. దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తల్లిదండ్రులు వారి చేతులను కలిపారు. దైవజనులైన జేమ్స్ గారు, ధర్మపాల్ గారు, వారి బంధము శాశ్వత బంధముగా, నిత్య బంధముగా వారు దేవునిలో కుటుంబంగా కొనసాగాలని ప్రభు వారిని ఆశీర్వదించారు. ఒకసారి చెప్పలు పడతాండి. క్రైస్తవులు కృషి చేసుకుని పెళ్లి చేసుకుంటారు. మన భారతదేశం సాంప్రదాయాలు చాలా గొప్పవి, భారతదేశ విధానాలు చాలా గొప్పవి. వారికి ముసుగులేకపోయిన అడ్డుతెర అనేది ఉంటుంది. ఆ అడ్డుతెర తొలగించిన తర్వాత వాళ్ళు కూడా భార్యాభర్తలుగా కాస్త క్లోజ్ అవుతారండి. మరి క్రైస్తవ వివాహం అనే దానిలో ఇది ఒక ప్రత్యేకమైనది. స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత చాలా బైబిల్ గ్రంథంలో చాలా గొప్పగా చెప్తుంది. ఇందులో కూడా ఒకసారి ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు. చూస్తూ అంటే ఏమండి చూపులు మాటలు కలాలి. ఏ మాత్రం కూడా మనసు ఐజాక్ మీద ఉండాలి. ఐజాక్ మేరీ వర్షన్ మీద మనసు ఉంది. అదేనా మేరీ వర్షన్ నిన్నాను, మేరీ వర్షిని మిమ్మలను మేరీ వర్షినాను మిమ్మల్ని. అమ్మాయి చాలా నవ్వుకుంటుంది. ఇప్పుడే మా ఐజాక్ అంత గౌరవంగా మాట్లాడుతున్నారు. అది అలా కొనసాగనివ్వండి. మేరీ వర్షిని నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున వాక్యము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి చెప్పలు ఎవరిని ప్రేమిస్తారో పలకండి. మేరీ వర్షిని ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతా మేరీ వర్షిని ఎడల నమ్మకముగా ఉందని దైవజనుల ఎదుట మహిమ గల దేవుని ఎదుట పెద్దల ఎదుట బంధువుల ఎదుట ప్రమాణం చేయిస్తున్నాను. చాలా చక్కటి ప్రమాణం చేశాడు. విన్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టి అభినందించండి. మీ ఐజాక్ చాలా మంచివాడు. అమ్మాయికి ఇవ్వండి. అని నేను ఐజాక్ అను మిమ్ములను నా ప్రియ భర్తనుగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ఐజాక్ గారికి లోబడి ఐజాక్ గారిని ప్రేమించి ఐజాక్ గారిని సంరక్షించి మాటకి ఐజాక్ గారు అంతే కదండి. ఎవరైనా ఏ భార్య అయినా తన భర్తని గురించి తన భార్యని గురించే మాట్లాడుకుంటారు. తన జీవితకాలం అంతయు ఐజాక్ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట దైవజనుల ఎదుట పెద్దల ఎదుట అందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. చాలా సంతోషం. ఈ ప్రమాణాలన్నీ దేవుడు విని ఉన్నాడు. అయ్యా ఇరుపక్ష దైవజనులు దయచేసి ముందుకు వస్తే వీరి పరిశుద్ధ వివాహానికి గుర్తుగా స్వాగతం
పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని ఉండాలి. ప్రార్థన అండి, ప్రార్థన చేద్దామండి. మేరీ వర్షిని అలాగే వరుడు ఐజక్ కొరకు ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన వివాహ కార్యక్రమం అంతట్లో ఎప్పటి వరకు మీరు తోడుగుండి ఈ అభిషక్తులు నీ దైవజనుల సమక్షములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏక దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో నాయన బాబు ఐజక్ని మేరీ వర్షిని తండ్రి మీరు భార్య భర్తలుగా సమకూర్చారు తండ్రి, భార్య భర్తలుగా మీరు చేశారు తండ్రి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించడం పంపించండి ప్రభా. బిడ్డలతో నాయన సంతోషంతో వర్ధిల్లడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నీ ఎడల భయభక్తులతో జీవించడం కృప దయచేయండి. గౌరవ మర్యాదలతో జీవించడం సహాయం చేయండి. వారి జీవితకాలం అంతా మంచి క్రైస్తవ కుటుంబం తీర్చిదిద్దుబడి నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమను
ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏదియో విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే. మధురం నీ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం నీ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. మధురం నీ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా అబ్రాహాము సారావలే ఏ క్షణమైన వీడగా. ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా అబ్రాహాము సారావలే ఏ క్షణమైన వీడగా. మీ జీవిత సంగ్రామ ఎన్ని కష్టాలు ఎదురైనా మీ జీవిత సంగ్రామ ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం అతి
వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం. ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయము మనసునే వెరియగా మమతలు విరభూయగా ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయము మనసునే వెరియగా మమతలు విరభూయగా అనురాగ పువ్వులే మీ ఇంట పూయగా అనురాగ పువ్వులే మీ ఇంట పూయగా మీ దాంపత్యమందరికీ కలకాలం నిలవాలి మధురం నీ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం నీ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమేరువురి హృదయం ఆనందమేరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం